తెలంగాణలో 1 ఇయర్ బీఎడ్ కోర్స్ అయితే రాబోతుంది. అంతకు ముందుకు 1 ఇయర్ బీఎడ్ కోర్స్ ఉండేది. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ దాన్ని మధ్యలో తీసేసి 2 ఇయర్ బీఎడ్ కోర్స్‌ని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే 4 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్స్ కూడా ఉంది. మనం సీటెట్‌కి గానీ, టెట్‌కి గానీ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు చాలామంది నోటీస్ చేసే ఉంటారు. 1 ఇయర్ బీఎడ్ లేకపోతే ఏ పర్టిక్యులర్ ఇయర్‌లో చేశారు అనేసి. ఇప్పుడు నెక్స్ట్ కూడా మనకి బీఎడ్ అనేది ఒక్క సంవత్సరంలోనే కంప్లీట్ అయ్యేటట్టుగా వస్తుంది. మరి దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. ఇంకా కంప్లీట్‌గా డీటెయిల్డ్ నోటిఫికేషన్ మొత్తం రాలేదు. బట్ అందాద కొద్దీ అయితే నేను చెప్తున్నాను. నార్మల్‌గా బీటెక్ ఆర్ ఎనీ 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉన్నాయి. లైక్ బీటెక్ చేసిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. అంతకుముందుకు బీటెక్ చేసిన వాళ్ళకి బీఎడ్ చేసే ఆపర్చునిటీ ఇవ్వలేదు, కానీ ఆ తర్వాత మనకి బీఎడ్ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళకి బీఎడ్ చేసే ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే సైన్స్ గ్రూప్స్ కానీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి బీఎడ్ చేసే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ డౌట్ ఏంటంటే మేము ఓపెన్లో చేసాము, మేము ఓపెన్లో చేసిన వాళ్ళు కూడా బీఎడ్ చేయొచ్చు అని అంటారు చాలామంది. ఓపెన్ చేసిన వాళ్ళు కూడా మీరు ఎలిజిబులే. ఓపెన్ డిగ్రీయే కానివ్వండి, ఓపెన్ పీజీయే కానివ్వండి, ఏదైనా కూడా ఎలిజిబులే. సో ఈ కోర్సు గురించి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ రావాలి అంటే మనకి ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే నేను కంప్లీట్గా చెప్తాను. బట్ ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే పీజీ స్టూడెంట్సే కానివ్వండి, డిగ్రీ స్టూడెంట్సే కానివ్వండి, చదివింది అయితే ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. సో కోర్స్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ దీనికంటే ఎక్కువ నేనైతే డిఎడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎంటెక్ చేయకుండా మధ్యలో ఒక 1-2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత అప్పుడు జాబ్ చేసేది. ఆ తర్వాత మళ్ళీ నేను బీఎడ్ చేసిన అనమాట. బీఎడ్ చేసినప్పుడు పోస్టులు పడతాయేమో అని అనుకున్నాను. నాకు కూడా ఎక్కువ అవగాహన లేదు. తర్వాత మళ్ళీ బీఎడ్ చేసినాక అనిపించింది, అరే 1-2 పోస్టులకు నేను ఎందుకు చేసినాను, డిఎడ్ చేస్తే బాగుండేనేమో. ఆ 2 ఇయర్స్ నేను కోర్సు కంప్లీట్ చేసి ఇంకొక 2 ఇయర్స్ వేసుకున్నాను ప్రిపరేషన్కి, కంటిన్యూస్గా ఒకటే దాని మీద ఉండేది. సో అందుకోసమని డిఎడ్ చేయండి. బీఎడ్ 1 ఇయరే కదా అనుకుంటే ప్రైవేట్ స్కూల్స్లలో వెళ్ళాలి, ప్రైవేట్లో చేయాలి అనుకుంటే చేయండి. బట్ నాకు గవర్నమెంటే కావాలి, నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతా అనుకుంటే బీఎడ్ అయితే అసలు చేయకండి, డిఎడ్ చేయండి. దట్స్ ద బెస్ట్ థింగ్.